మళ్ళీ మీ ముందుకు వచ్చింది మీ అమ్మగారు. ఈరోజు నేను సాంబార్ చేసి అందులో మిరపకాయ బజ్జీలు బాగుంటాయని మార్కెట్కి వెళ్ళి ఇదిగో ఈ రకం సైజు పెద్ద మిరపకాయ తీసుకొచ్చానండి. ఇందులో లేదు వాము, కాస్త ఉప్పు, తర్వాత నెక్స్ట్ మన శనగపిండి వేసి అంతా కలిపి మధ్యలో ఇలా చీల్చి వాము పెట్టి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనం గిన్నెలో కనుక పిండి కనుక కలుపుకుంటే గింజి వచ్చి ఇట్లా చేయాల్సి వస్తుంది. అదే కనుక ఒక పొడవాటి గిన్నె ఏదైనా సరే ఒక తెప్పాళ్ళ కానీ స్టీలు ఇది కానీ కొంచెం పొడవుగా ఉండే దాంట్లో పిండి అంతా కలిపి అందులో వాము అంతా ఉప్పు అంతా వేసి కొంచెం సాల్ట్ వేసి పిండి బాగా కలుపుకొని ఏం చేయాలంటే దాంట్లో నుంచి ఇదిగో ఇలా ప్రిపేర్ చేశానండి. ఇదిగో ఇలా తీసుకొని అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా అని ఇదిగో ఇలా వేయటమేనమాట. అప్పుడు బాగుంటుంది. కానీ సగము బజ్జీ ఎప్పుడైనా సరే అంటే లావు బజ్జీ తీసుకుంటే ఎప్పుడైనా సరే బాగా కొంచెం ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టాలి. ఇలా పట్టాలి, సగం ఉడికింగాలి. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటే అప్పుడు మిరపకాయ బజ్జీ చాలా బాగుంటుంది. ఇంకొక విషయం, సాంబార్ చేసుకొని అందులో ఒక మిరపకాయ కనుక తింటూ ఉంటే అబ్బా ఆ రుచే వేరండి. మీరు కూడా ట్రై చేయండి. మీ అమ్మగారు బాగా తల్లి. గాడ్ బ్లెస్ యూ.